ఇంకొకటి పెళ్లిళ్ళు. ఉమ్, ఈ పెళ్లిళ్ళ విషయానికి వస్తే ఉమ్, ఎంతో మంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్తూ ఉంటారు, రకరకాల పూజలు చేస్తుంటారు, ఉమ్, శ్రీకాళహస్తికి వెళ్ళి పూజలు చేస్తుంటారు, రాహుకేతులు అవును. పూజలు చేస్తుంటారు. ఉమ్, బట్ స్టిల్ వాళ్ళకి పెళ్లి అవ్వకపోవడానికి ఉమ్. ఈ కాలదోష సర్పానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటాయంటారా? అది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ దోషాలు రకరకాలు ఉంటాయి. ఉమ్, కళత్ర దోషం అంటూ ఉంటాం. అంటే సప్తమంలో కనుక శని ఉన్నా, కుజుడున్నా, రాహు ఉన్నా భార్యాభర్తలు కలిసి కాపురం చేయరు. అట్లా కుజుడు అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే పెళ్లి కావడం కష్టం అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంది. కుజ దోషం గనుక. ఆ ఉమ్, కుజాష్టమ దోషం, కుజుడు 8వ స్థానంలో కనుక ఉన్నట్లయితే కుజదోషం, బలమైన కుజదోషం. అది మాంగళ్య స్థానం అంటారు. స్త్రీకి 8వ స్థానం మాంగళ్య స్థానం. అటువంటి మాంగళ్య స్థానం కనుక దెబ్బతిన్నట్లయితే పెళ్లి కాదు. ఒకవేళ పెళ్లి అయితే కూడా 1 ఇయర్ కూడా కలిసి కాపురం చేయడం జరగదు, డైవర్స్ అయిపోవడం. అట్లా కొంతమందికి అయితే ఈ దోషం ఉన్న వాళ్ళు రెమెడీ చేయించుకోకుండా అట్లాగే 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా నేను చూడటం జరిగిందమ్మా. ఈ మధ్య ఒక ఆమె అమెరికా నుంచి ఫోన్ చేసింది. ఇప్పటికి 6 పెళ్లిళ్ళు అయిపోయి 7వ దానికి రెడీ అయిందా. అంటే ఈ ఈ దోష నివారణ చేయకపోతే ఎన్ని పెళ్లిళ్ళు అయితే గానీ కలిసి ఉండరు. ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది కుదరదు. దానికి సిమ్టమ్స్ ఏంటంటే పెళ్లికి ముందు సపోజ్ ఒక అమ్మాయితో లవ్ అఫైర్ ఉందనుకోండి, వాళ్ళిద్దరు కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో విభేదం వచ్చి విడిపోతూ ఉంటారు. అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సిగ్నల్స్ అనమాట ఇవన్నీ. కొంతమందికి ఏం జరుగుతుంది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ఆగిపోతుంది. ఇట్లా కొంతమందికి ఏదో ఎవడో చనిపోయి సూతకం వచ్చి పెళ్లి అయిపోతుంది. ఇట్లా రకరకాలుగా పెళ్లి అయిన తర్వాత కూడా విడాకులు అవుతుంది, ఖచ్చితంగా డైవర్స్ అయిపోతుంది. సరే ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్ లో కూడా కలిసి ఉండారంటారా అంటే ఈ దోషం ఉన్న వాళ్ళు? ఇది చాలా మంచి ప్రశ్న. పెళ్లి చేసుకుంటేనే బంధం కాదు. మనసావాచ కర్మణ ఒక ఆడ మనిషి మగవాడు ఎప్పుడైతే కలుస్తారో పెళ్లి అయిపోయినట్లే లెక్క. సమాజం కోసం మనం చెప్తున్న షోడశ కర్మల్లో వివాహం అనేది ఒక కర్మ, అంతవరకు శాస్త్రబద్ధంగా చేయటమే తప్ప మనసావాచ కర్మణ స్త్రీ పురుషులు ఎప్పుడైతే ఇష్టపడతారో పెళ్లి అయిపోయినట్లే లెక్క. సో దీనికి ఎట్లాంటి నివారణ చేయాలి, ఎటువంటి పూజలు చేయాల్సి వస్తుంది? ఎటువంటిది అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దోషం ఉంటుంది. నేను చెప్పినట్టుగా నాగదోషం వేరు, కుజదోషం వేరు, సర్పదోషం వేరు, సర్పశాప యోగం వేరు, కాలసర్ప దోషం వేరు, నాగదోషం వేరు. ఇట్లా అన్ని దోషాలు ఒక రకంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. నాగదోషం ఉందనుకోండి, పిల్లలు పుట్టరు, ఎబార్షన్స్ అవుతూ ఉంటాయి, 2-3 ఎబార్షన్స్ అవ్వడం, కొంతమందికి ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టి చనిపోవడం, కొంతమంది 7 నెలల పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎదకపోవడం, ఇట్లా యాంటోజీ రావడం, కొంతమందికి చెవి ముక్కు వినపడదు పిల్లలకి, కొంతమందికి మాటలు రావు. ఇదంతా కూడా నాగదోష ప్రభావం వల్ల. ఆ నాగదోషం కూడా ఏ రకమైన నాగదోషం ఉంది, ఇందాక నేను చెప్పినట్టుగా 9 రకాల సర్పాలు ఉన్నాయి, దేవతా సర్పాలు ఉన్నాయి. ఏ రకమైన దోషం ఉంది, దానికి కరెక్ట్ రెమెడీ చేయాలి.